హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సెంటినల్ వ్యూ. మహావతార్ నరసింహ రిలీజ్ కి ముందు ఈ సినిమా గురించి నేనేమనుకున్నానంటే బొమ్మల సినిమా ఎవరు చూస్తారులే ఈ రోజుల్లో, అది కూడా థియేటర్ లో అని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన పాజిటివ్ టాక్ కి ఎందుకో సర్లే ఒకసారి ట్రై చేద్దామని మూవీకి వెళ్తే ఐ వాస్ షాక్డ్. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అసలు ఎక్కడా కూడా ఇది ఒక బొమ్మల సినిమా అన్న ఫీలింగే కలగలేదు. ఇన్ఫాక్ట్ నేను అంతకు ముందు థియేటర్ లో చూసిన చాలా పెద్ద పెద్ద సినిమాల కన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ సినిమా. నాకు అంతకు ముందు వరకు హిరణ్యకశ్యపుడి కదా అంత క్లియర్ గా తెలియదు, కానీ ఒక సినిమా రూపంలో మన ధర్మాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తారని అనుకోలేదు. ఎలా అంటే హిరణ్యకశ్యపుడి పుట్టుక నుంచి మొదలుపెట్టి చిన్నప్పటి నుంచే హిరణ్య అన్నదమ్ములు ఇద్దరూ ప్రకృతికి ఎలా వ్యతిరేకంగా వెళ్లారు, ఆ తర్వాత తమ్ముడు హిరణ్యాక్ష భూదేవిని ఎలా అపహరించాడు, అది చూసి తట్టుకోలేని దేవతలు భగవాన్ విష్ణువుని న్యాయం కోసం ఎలా వేడుకున్నారు, విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షని ఎలా సంహరించాడు అని చూపించిన విధానంకి డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏదో వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షని సంహరించాడు అని కాకుండా ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఫైట్స్ ఉంటాయో అంతకు మించి తీశారు. వెనక వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి స్క్రీన్ మీద ఒక యుద్ధం చూస్తుంటే చాలా హై వచ్చింది. జనరల్ గా వరాహ అవతారం మనం ఫొటోస్ లో చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ బై ఇట్స్ ఎపీరియన్స్ విష్ణుమూర్తి మిగతా అవతారాల్లాగా వరాహ అవతారంకి ఆ ఆరా ఎక్కడ కనిపించదు. కానీ సినిమాలో ఆ క్యారెక్టర్ యొక్క లుక్ ని డిజైన్ చేసిన విధానం ఎక్సలెంట్. నిజంగానే ఒక డెవోషనల్ ఫీలింగ్ కలిగింది థియేటర్ లో నాకు. హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ హిరణ్యకశ్యపుడి రాజ్యం డిజైన్ చేసిన విధానం కూడా అదిరింది. ఒక చిన్నపాటి మాహిష్మతిని చూస్తున్నట్టే అనిపించింది నాకు. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎమోషన్. యానిమేటెడ్ కంటెంట్ లో ఎమోషన్ వర్కౌట్ అవడం చాలా కష్టం. ఆ విజువల్ వెనక ఎంతో బలమైన రైటింగ్ ఉంటే తప్ప వర్కౌట్ అవ్వదు. అలాంటిది మహావతార్ నరసింహలో ప్రతి ఎమోషనల్ ఫ్రేమ్ పేలింది. ప్రహ్లాద తన మదర్ మధ్య ఉండే బాండ్, ప్రహ్లాద తన చుట్టూ ఉండే మనుషుల మీద చూపించే కైండ్నెస్, ఆ ప్రాసెస్ లో వచ్చే సాంగ్స్, ఎవ్రీథింగ్ ఫీల్స్ టచ్. ఎక్కడా కూడా మనకి ఆ మెలో డ్రామా బోర్ అనిపించదు. హ్యాట్స్ ఆఫ్. ఇక ప్రహ్లాదుడికి విష్ణుమూర్తి మీద ఉన్న భక్తి చూసి తట్టుకోలేకపోయిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాడు అని బాగా చూపించారు. విష్ణుమూర్తి ఆధీనంలోనే పంచభూతాలు ఉంటాయి అన్నట్టు రాశారు ఆ సీన్స్. గాలి, నీరు, నిప్పు ఏది ప్రహ్లాదుడిని చంపలేవు అని గ్రాండ్ విజువల్స్ తో ఎక్సలెంట్ గా పోర్ట్రే చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఇక కథ క్లైమాక్స్ కి రీచ్ అయినప్పుడు మనం చదివినట్టుగానే విష్ణుమూర్తి ఒక స్తంభం నుంచి వస్తారు అని అనుకుంటే దానికి నెక్స్ట్ లెవెల్లో స్తంభం కన్నా ముందు భూమి బద్దలవ్వడం దగ్గర మొదలైన షాట్ అలా స్తంభం వరకు వెళ్లి దాన్ని బద్దలు కొట్టుకొని నరసింహస్వామి బయటికి రావడం చూసి థియేటర్స్ ఒక్క క్షణం టెంపుల్స్ అయిపోయాయి. ఒక నరసింహ అవతారం ఎంత తేజస్సుతో ఉండాలో అంతకు మించి డిజైన్ చేశారు. ఇక అక్కడ మొదలయ్యే ఫైట్ నుంచి హిరణ్యకశ్యపుడి అంతం వరకు బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. లిటరల్ గా సీట్ లో కూర్చొని బ్రో మ్యూజిక్ డైరెక్టర్. బై ద వే మ్యూజిక్ ఇచ్చింది శామ్ సిఎస్. నన్ను అడిగితే పుష్ప 2లో ఆయన ఇచ్చిన కొన్ని ట్రాక్స్ కన్నా మహావతార్ నరసింహలో చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్. ఇక ఫైట్ కంపోజిషన్ అయితే మైండ్ బ్లోయింగ్. ఒక స్టార్ హీరో సినిమాలో ఫైట్స్ కి ఏమాత్రం తీసిపోని క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమాలో డిజైన్ చేశారు. ఒకటా రెండా, ఒక చిటికెన వేలు మీద నరసింహస్వామి నిలబడడం, 8 చేతులతో యుద్ధం చేయడం, ఒకటి తల చేత్తో పీకితే అది వెన్నపూసతో సహా బయటికి రావడం, ఒక బల్లెం విసిరితే నలుగురి తలలు చీల్చుకుంటూ అది భూమిలోకి దిగడం, చీకట్లో నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చినప్పుడు ఒక చేతిలో విష్ణు చక్రం, ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో గద, ఒక చేతిలో గొడ్డలి, ఇంకో 2 చేతులకి ఆయుధాలు అవసరం లేదు, గోర్లు చాలు అన్నట్టు చూపించడం టాప్ లేపేసింది థియేటర్ లో. అన్ని యుగాలలో విష్ణుమూర్తి అవతారాలు వాడిన ఆయుధాలని ఒక్క నరసింహస్వామి వాడుతుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా చాలా సేపు ఆ విజువల్స్ మైండ్ లో నుంచి పోలేదు. ఇక ఎండింగ్ లో హిరణ్యకశ్యపుడిని సంహరించే ముందు నరసింహస్వామి చెప్పే డైలాగ్స్ హైలైట్. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ సినిమా. చివరగా మహావతార్ నరసింహ ఇది ఒక సినిమా మాత్రమే కాదు, ఇది మన చరిత్ర, మన ధర్మం, మన గర్వం, మన జ్ఞాపకం, రాబోయే తరాలకు ధర్మ మార్గం చూపే ఒక నిదర్శనం. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ రోజు సెంటినల్ వ్యూ. మళ్ళీ కలుద్దాం.